వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 25 ఏళ్ల తర్వాత విడుదలైన గ్రహం స్టెయిన్స్ను అంతకుడు, జైలు బయట జై శ్రీరామ్ నినాదాలతో స్వాగతం. సిటీ స్కాన్తో భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చని ఓ తాజా అధ్యయనంలో వెల్లడి. హైదరాబాద్ పుప్పాలగూడలో 450 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఐటీ హబ్ ఏర్పాటును ప్రకటించిన డిప్యూటీ సీఎం. హైదరాబాద్ ఇన్వెస్టర్ను మోసం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ వ్యక్తిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రహం స్టెయిన్స్, అతని 2 మైనర్ పిల్లల హత్య కేసు దోషుల్లో ఒకరైన మహేంద్ర ఎమ్రామ్ 25 ఏళ్ల జైలు శిక్ష తర్వాత బుధవారం ఒడిశాలోని కియోంజూర్ జైలు నుండి విడుదలయ్యాడు. ఈ నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వాగతించింది. హెమ్రామ్ విడుదలైన తర్వాత అతని మద్దతుదారులు పూలమాలలతో స్వాగతం పలికి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. కాగా బీజేపీ ప్రభుత్వం సత్ప్రవర్తన కింద అతని జైలు నుంచి విడుదల చేసినట్లు సమాచారం. ప్రస్తుతం 51 ఏళ్ల హెమ్రామ్ దేశీయంగా అంతర్జాతీయంగా దిగ్భ్రాంతికి గురి చేసిన భయంకరమైన నేరం చేసినప్పుడు అతని వయసు 25 ఏళ్ళు. 1999 జనవరి 21న రాత్రి కియోంజూర్ జిల్లాలోని మనోహర్పూర్ గ్రామంలో స్టెయిన్స్, అతని కుమారులు ఫిలిప్, తిమోతిలు వారి వాహనంలో నిద్రిస్తుండగా ఒక హిందూ మితవాద గుంపు వారిపై దాడి చేసింది. ఆ గుంపు స్టెయిన్స్ వాహనాన్ని తగలబెట్టి తండ్రి కొడుకులను సజీవదానం చేసింది. ఈ దారుణ హత్య భారతదేశంలో మతహింసకు చిహ్నంగా మారింది. కాగా హెమ్రామ్ను 1999 డిసెంబర్ 9న అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు దారాసింగ్ను 2000 జనవరి 31న అరెస్టు చేశారు. 2003లో సిబిఐ కోర్టు దారాసింగ్కు మరణశిక్ష విధించింది. హెమ్రామ్తో పాటు మరో 11 మందికి జీవిత ఖైదు విధించింది. అయితే 2005లో ఒరిస్సా హైకోర్టు దారాసింగ్ మరణశిక్షను జీవిత ఖైదును తగ్గించి 14 మంది నిందితుల్లో 11 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. హెమ్రామ్ను దోషిగా నిర్ధారించింది. మొత్తం మీద 1999-2000 మధ్య ఈ కేసులో 51 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ప్రాథమిక విచారణ సమయంలో 37 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. అప్పీల్ తర్వాత 2008లో ఒక బాల నేరస్తుని విడుదల చేశారు. రాజకీయంగా సున్నితమైన సమయంలో అతని విడుదల జరిగింది. ఇటీవల బీజేడీని ఓడించి ఒడిశాలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ దారాసింగ్ విడుదల కోసం గతంలో మద్దతు ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి కియోంజూర్ మాజీ ఎమ్మెల్యే మోహన్ మజుసింగ్ నిందితుల విడుదలకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. దారాసింగ్ ముందస్తు విడుదల కోసం చేసిన అభ్యర్థనను సమీక్షించాలని మార్చిలో సుప్రీంకోర్టు ఒడిశా ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయం పరిశీలనలో ఉందని, త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒడిశా అంతటా ఇలాంటి సత్ప్రవర్తన కారణాలపై విడుదలైన 31 మంది ఖైదీలలో హెమ్రామ్ కూడా ఒకడు కావడం గమనార్హం. సిటీ స్కాన్లో ఆధునిక వైద్యంలో కీలకమైన భాగం. సిటీ స్కాన్ చేయడం ద్వారా శరీరంలోని రుగ్మతలను వేగంగా సమగ్రంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. క్యాన్సర్ సహా హార్ట్, స్ట్రోక్, అంతర్గత గాయాల వరకు ప్రతిదీ నిర్ధారించడానికి సిటీ స్కాన్లు సహాయపడతాయి. డాక్టర్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. అయితే ఈ పరిజ్ఞానంపై అధికంగా ఆధారపడడం ప్రమాదకరం కావచ్చని ఈ అధ్యయనం హెచ్చరించింది. జామా ఇంటర్నల్ మెడిసిన్లో ప్రచురితమైన ఈ అధ్యయనం 2023లో యుఎస్లో నిర్వహించిన సిటీ స్కాన్లు చివరికి 1,00,000 మంది కంటే ఎక్కువ అదనపు క్యాన్సర్ కేసులకు దారితీయవచ్చునని హెచ్చరిస్తుంది. అమెరికాలో గత 10 ఏళ్ల కాలంలో సిటీ స్కాన్ల సంఖ్య 30% పెరిగిందని తెలిపింది. ఒకే ఒక్కసారి సిటీ స్కాన్ చేయడం వల్ల ముప్పు చాలా తక్కువగా ఉండవచ్చు తప్ప అసలు లేకుండా పోయే అవకాశం లేదని పేర్కొంది. రోగి ఎంత తక్కువ వయసు వారైతే ముప్పు అంత అధికంగా ఉంటుందని తెలిపింది. సాధారణంగా వైద్యులు చిన్నపిల్లలకు సిటీ స్కాన్ను సిఫార్సు చేయరు. ఒకవేళ పిల్లలు, టీనేజర్లకు సిటీ స్కాన్లు తీస్తే వారికి ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే వారి శరీరాలు ఇంకా అభివృద్ధి దశలో ఉంటాయి. అయోనైజింగ్ రేడియేషన్ వల్ల కలిగే ఏదైనా నష్టం చాలా సంవత్సరాల తర్వాత వరకు కనిపించవచ్చు. మొత్తంగా 90% వరకు సిటీ స్కాన్లు ఎక్కువగా పెద్దలకే తీస్తున్న నేపథ్యంలో వారికే ముప్పు అధికంగా ఉంటుందని తెలిపింది. సిటీ స్కాన్ వల్ల ఊపిరితిత్తులు, పెద్ద పేగు, మూత్రాశయానికి క్యాన్సర్ సోకవచ్చని, ల్యూకేమియా రావచ్చునని, మహిళలకు రొమ్ము క్యాన్సర్ ముప్పు ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది. ఇదే అంశంపై 2009లో జరిగిన ఒక విశ్లేషణలో సిటీ స్కాన్ల వల్ల 29,000 క్యాన్సర్ కేసులు నమోదు కావచ్చునని అంచనా వేశారు. కానీ తాజా అంచనా అంతకు 3 రెట్లు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. అయితే అన్ని స్కాన్లు ఒకే స్థాయిలో ప్రమాదాన్ని కలిగి ఉండవు. ఉదరం, కటి భాగాన్ని సిటీ స్కాన్ చేయడం వల్ల మాత్రం భవిష్యత్తులో క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం తెలిపింది. ఏడాదిలోపు పిల్లల తలను సిటీ స్కాన్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. అయితే సిటీ స్కాన్లతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నా ఈ స్కాన్లు తరచుగా రోగుల ప్రాణాలను కాపాడుతాయని, చాలా సందర్భాలలో అవసరమైనవిగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అవి పరిస్థితులను ముందుగానే గుర్తించడంలో, చికిత్సకు మార్గనిర్దేశకం చేయడంలో అత్యవసర పరిస్థితుల్లో కీలకమైనవి. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఇకపై అవసరమైతే తప్ప వైద్యులు సిటీ స్కాన్ను సిఫార్సు చేయకపోవడం మంచిదని ఆ అధ్యయనం సూచించింది. అయితే ఈ అధ్యయనం సిటీ స్కాన్లు వ్యక్తిగత క్యాన్సర్కు కారణమవుతాయని నిరూపించలేదని గమనించాలి.
అంచనాలు ఎప్పుడు రిస్క్ మోడల్స్పై ఆధారపడి ఉంటాయి. వాస్తవానికి స్కాన్ల తర్వాత కూడా ఏ అధ్యయనం సిటీ స్కాన్లను మానవులలో క్యాన్సర్కు నేరుగా లింక్ చేయలేదని అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ ఎత్తి చూపింది. అయినప్పటికీ రేడియేషన్ క్యాన్సర్ కారణమవుతుందనే ఆలోచన కొత్తది కాదు. ఆ ముప్పు మొదటి నుంచి ఉన్నదని పేర్కొన్నారు. వైద్య సాంకేతిక అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనం సిటీ స్కాన్లను ఉపయోగించే విధానం కూడా మారాలి. అనవసరమైన స్కాన్లను తగ్గించడం ద్వారా, సాధ్యమైన చోట సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ద్వారా, రేడియేషన్ మోతాదులను తక్కువగా ఉంచడం ద్వారా సిటీ స్కాన్లు హాని కంటే ఎక్కువగా సహాయపడతాయని మనం నిర్ధారించుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో 450 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నగరం ఐటీ మౌలిక సదుపాయాలను పెంచడం, సుమారు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మిగతా కేబినెట్ మంత్రుల అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని సమీక్షించారు. ఐటీ హబ్ కోసం కేటాయించిన భూమిలో గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రత్యేక పోలీస్ సంఘాలు కేటాయించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే వివిధ సంఘాలకు 200 ఎకరాల భూ కేటాయింపులను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. అదే సమయంలో పుప్పాలగూడకు ఆనుకొని ఉన్న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ కింద ఉన్న మరో 250 ఎకరాల భూమిని కలిపి ఐటీ హబ్ అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. మొదటి దశలో ఏర్పాటు చేయబోతున్న ఐటీ హబ్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఉపాధి లభిస్తుందని అధికారులు, మంత్రుల బృందానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారతాయని ఆయన చెప్పారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందని నమ్మించి నగరానికి చెందిన ఓ ఇన్వెస్టర్ను 1,40,00,000 మోసం చేసినందుకు నగర సైబర్ క్రైమ్ అధికారులు ఉత్తరప్రదేశ్కు చెందిన ఎలక్ట్రీషియన్ ఆకాష్ వర్మను అరెస్టు చేశారు. తెలంగాణలో 4 కేసులతో సహా భారతదేశం అంతటా 30 కేసుల్లో వర్మ నేరస్తుడని పోలీసులు తెలిపారు. నిందితుడు బాధితుడికి లింక్ పంపి చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహించడం ద్వారా ప్రలోభ పెట్టాడు. అది క్రమంగా గణనీయమైన మొత్తాలకు పెరిగింది. ప్రారంభంలో నమ్మకం కుదిరేందుకు లాభాలు చూపించాడు. తర్వాత వర్మ, అతని సహచరులు మొత్తం లాభంలో 10% డిమాండ్ చేశారు. దీనితో బాధితుడు మరింత డబ్బును డిపాజిట్లు చేయవలసి వచ్చింది. చివరికి మొత్తం 1,40,00,000 డిపాజిట్ చేశాడు. ఈ క్రమంలో బాధితుడు తన నిధులను స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించిన తర్వాత అతను ప్లాట్ఫారంను యాక్సెస్ చేయకుండా స్కామర్లు నిరోధించారు. అన్ని కమ్యూనికేషన్లు ఆపేశారు. దీంతో తను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లపై కొనసాగుతున్న చర్యలలో భాగంగా వర్మను గుర్తించి అరెస్టు చేశారు. ఇటు నగరంతో పాటు దేశవ్యాప్తంగా బాధితులకు ఆర్థిక నష్టాలను కలిగించే అధునాతన పెట్టుబడి మోసాల క్రమంలో ఈ కేసు ఒక భాగమని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ పెట్టుబడి అవకాశాలతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, నిధులను బదిలీ చేసే ముందు అటువంటి పథకాల చట్టబద్ధతను ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.